అనేటువంటి దినం. ఈ దినము నిజానికి యేసుప్రభువు వారు శరీరధారిగా ఉన్న కాలములో ఒక ప్రత్యేకమైన సందర్భం. అంతవరకు ఎప్పుడూ జరగనటువంటి గొప్ప అలజడి లేదా గొప్ప సంబరం, మరీ ముఖ్యంగా ఆయన తన జీవితంలో ఎప్పుడూ పొందుకోలేదు. అది మరి జరిగినటువంటి దినమే ఈ యొక్క దినం. దీన్నే మనము మట్టల ఆదివారం అని, పామ్ సండే అని పిలుచుకుంటాం. కారణము, యేసుప్రభువు వారు మరణానికి ముందు యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తున్న క్రమంలో జరిగినటువంటి ఈ సంఘటన. అంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా ఆయన స్తుతించబడలేదు. ఏదో కొద్దిమంది ద్వారా స్తుతించబడినాడు, కీర్తించబడినాడు, ఘనపరచబడినాడు. కానీ ఈ సమయంలో మనం గమనిస్తే అనేకులు ఆయనను ఘనపరిచినట్లుగా, మహిమపరిచినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆర్భాటంతో, ఉత్సాహంతో, జయధ్వనులు చేస్తూ యేసుప్రభువు వారిని ఊరేగిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లలు, పెద్దలు అందరూ దీంట్లో పాలిభాగస్తులైనట్లుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన, ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో కొన్ని మాటలు మీకు గుర్తు చేయాలని ప్రభు ప్రేమను బట్టి నేను కోరుతున్నాను. ఈ మాటల ద్వారా నిజంగా అసలు వాస్తవాలను మనం గుర్తెరిగి విన్న వాక్కు ద్వారా మనల్ని మనము కట్టుకుందాము గాక, మనల్ని మనము బలపరుచుకుందాము గాక, మన జీవితాలు చక్కదిద్దుకుందాము గాక. ఇక్కడే ఉంటే ఆమెను చెప్పొచ్చు, ఇక్కడే ఉంటే ఆమెను చెప్పొచ్చు, స్పందించవచ్చు, స్పందించవచ్చు, స్పందించవచ్చు. మీ స్పందన నాకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పొచ్చు హల్లెలూయా. కాబట్టి దయతో చురుగ్గా ఉండండి. దీనికంటే ముందు ప్రవచనాత్మకంగా దాదాపుగా 6 నుంచి 700 సంవత్సరాల క్రితం ఒక భక్తుడు ఈ సంఘటన గురించి ప్రవచనాత్మకంగా పలికినాడు. ఆ పలుకబడినటువంటి మాటను కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవడము మనకు మంచిది. చూద్దామా? జకరియా గ్రంథం 9:9 వచనంలోనికి వచ్చినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మరొక్కసారి చెప్తాను ఇదే వాక్యాన్ని. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గమనించండి, గత దినాల్లో ఒక అనుభవం మీకు గుర్తు చేస్తున్నాను. గత దినాల్లో సేమ్ ఇదే రోజు అనుకోకుండా ఒక కొత్త వ్యక్తి వచ్చినాడు. సాధారణంగా ఈ సందర్భంలో మనం ఎక్కువగా దేని గురించి మనం వాక్యం వింటాం? మీలో చెప్పగలరా? చెప్పండి. అయ్యో, మౌనంగా ఉండిపోయినారు. పురుషులకైతే నోరే ఎత్తలేదు. ఈ ప్రత్యేకమైన సందర్భంలో దేని గురించి ఎక్కువగా వాక్యం వింటాం? మనం గాడిదని గురించి మనం వింటాం. ఆ దినాన 3 రకాల గాడిదల గురించేమో నేను చెప్పినట్టు నాకు గుర్తు. గాడిద యొక్క స్వభావాలు చెప్పినాను. ఈ చెప్పేసరికి విన్నాడు, అంత అయిపోయింది. తర్వాత ఆ వ్యక్తిని మరొకసారి నేను ప్రశ్నించినప్పుడు ఆయన, అన్న నేను రానని అన్నాడు. అంతకుముందే ఒక వ్యక్తితో చెప్పిండట, లేక లేక గుడికి పోతే నన్ను గాడిదన్నాడు, గాడిద గురించి నాకు చెప్పినాడు అని ఆయన అర్థం చేసుకున్నాడు. అంటే దాన్ని ఏం చేసినాడు? తప్పుగా అర్థం చేసుకున్నాడు. వాక్యాన్ని మనం కూడా ఏం చేసుకోవడానికి అవకాశం ఉంది? తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడైతే నాకు ఈ దినాన కొత్తగా ఎవరు కనబడతలేరు. సంవత్సరాలుగా దైవ సన్నిధికి వస్తున్న వారే ఉన్నారు. కాబట్టి ఈ దినాన నేను ఏ మాట గురించైనా ధైర్యంగా చెప్పే అవకాశం ఉంది. అవునా? గాడిదని గురించి చెప్పొచ్చు, అక్కడ రకరకాల 7 రకాల జనాలు ఉన్నారు, వారి గురించి చెప్పొచ్చు కదండి.
కాబట్టి ఏది ఏమైనప్పటికీ దయతో వాక్కు, ఎందుకంటే మీరు లేఖనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకు గాడిద మీద ఎక్కొచ్చిండు ఆయన? రాజు అంటున్నారు కదా. మరి రాజు అన్నప్పుడు రాజు దేని మీద రావాలి? రథం మీద రావాలి. మీ పక్కన్న వారితో చెప్పండి, రాజులు రథం మీద ప్రయాణం చేస్తారని చెప్పండి. హల్లెలూయా. ఇంకా కొద్దిగా మరి మామూలుగా వెళ్ళాలంటే వాళ్ళు వాడేది ఏంటిది? గుర్రం. విన్నారా? మీరు లేఖనాల్లో గమనించవచ్చు. సాధారణంగా అయితే వారు రథాలెక్కి ఏం చేస్తూ ఉంటారు? యుద్ధాలకు వెళ్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడన్నా వెళ్తూ ఉంటారు. అది తప్పితే వాళ్ళు ఏం చేస్తారు? గుర్రాల మీద ఎక్కుతారు. కానీ ఈయన ఎక్కి వచ్చినటువంటి వాహనం ఏంటిది? గాడిద అని రాయబడింది. గాడిద గురించి మరి మనం పాత నిబంధనలు గమనించినట్లయితే అది అపవిత్రమైన జంతువు, అది తృణీకరింపబడినది. విన్నారా? దాన్ని కేవలం బరువులు మోయడానికి మాత్రమే ఆ దినాల్లో వాడినారని రాయబడి ఉంది లేఖనాల్లో. అంతేకాకుండా ఇక పూర్తిగా అంటే ఈ మొదటగా రథాలను వాడేవారు, తర్వాత గుర్రాలను వాడేవారు, తర్వాత కొద్దిమంది తమకున్న సామర్థ్యాన్ని బట్టి ఒంటెలను వాడేవారు, ఇంకా కొద్దిమంది ఇక మామూలుగా అంటే సామాన్య ప్రజలు అంటారు చూడండి, వారు ఏం చేసేవారు తెలుసా? ఈ గాడిదలను వాడేవారు. అంతేకాకుండా ఇక పూర్తిగా ఏమి లేనటువంటి వారు, పేదరికంలో ఉన్నటువంటి వారు ఇక 2 నంబర్ బస్ అన్నట్టు, అంటే కాలినడకన ప్రయాణాలు చేసేవారు కదా. అయితే ఇప్పుడు యేసుప్రభుల వారు రాజై ఉండి సామాన్య ప్రజానిక మధ్యలో సామాన్య ప్రజలు వాడేటువంటి ఒక జంతువును వాడుకుంటూ ఏం చేసినాడు? ఆ యెరూషలేము గుండా ప్రయాణమై వెళ్తున్నట్లుగా, బెతానియా గ్రామంలో గుండా వెళ్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బెతానియా అనేటువంటి 2 జంట గ్రామాలు. ఉదాహరణకు మన హైదరాబాద్ ఉంది చూడండి, హైదరాబాద్, సికింద్రాబాద్, జంట నగరాలు అంటాం కదా. ఇవి జంట నగరాలు కాదు, జంట గ్రామాలు. అందుకోసమనే ఆయన ప్రయాణము ఎరికో నుంచి ప్రారంభమైంది. యాక్చువల్లీ మనము లూకాసు వార్త 19వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా గమనిస్తే, అంతకుముందే జక్కయ్య ఉన్నటువంటి ఆ పట్టణానికి వెళ్ళినాడు. దాని తర్వాత వారి ప్రయాణమై వెళ్తూ ఉంటే ఎరికో దేనికి సాదృశ్యం తెలుసా? పాపపు కార్యాలకు నిలయమైనటువంటి పట్టణము. ఆ పట్టణం నుంచి సరే అక్కడ రక్షణ కార్యములు జరిగించినాడు. ఇప్పుడు బెతానియా అనేటువంటి గ్రామంలో గుండా ఆయన ప్రయాణం మొదలై యెరూషలేము వరకు వెళ్తూ ఉంది. అయితే ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఆయన ఏం చేసినాడు? గాడిదను ఎక్కి అని రాయబడింది కదండి. అలా కొద్దిమంది ఎక్కి వెళ్ళిన వాహనాల్లో మనం గమనిస్తే రకరకాల సాధనాల్లో వారు వెళ్ళినారు. ఏది ఏమైనప్పటికీ అది మన అంశం కాదు. అస్సలు దేవుడు ఎక్కవలసినటువంటి విధానము, లేకపోతే రాజులు ఎక్కవలసిన విధానము మనము కీర్తనలో 18వ అధ్యాయంలో గమనించవచ్చు. కీర్తనలో 18:10 కెరూబుల మీద, అంటే దూతలు వాళ్ళకున్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు, అయ్యా దూతల మీద ఎక్కిపోవడం ఏంటిది అని మీరు అనొచ్చు. నిజమే, దేవునికి ఉన్నటువంటి వాహనాల గురించి అక్కడ రాయబడి ఉంది. దేవునికి ఉన్న సైన్యం, దేవునికి ఉన్నటువంటి దూతలు రకరకాల ఆకారాల్లో పనిచేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక దేవుని సైన్యం గురించి మనం గమనించినట్లయితే ఈగలు, దోమలు, కప్పలు, ఇవన్నీ ఏంటి చెప్పండి? అంటే నువ్వు వాడబడాల్సిన విధానంలో నువ్వు వాడబడకపోతే దేవుడు దేన్నన్నా ఏం చేస్తాడు? వాడుకుంటాడు. అందుకోసమే దేవుడు మనుషులకు ఇచ్చిన ఆధిక్యతను కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అల్పులము అయోగ్యులమైనటువంటి మనల్ని ప్రేమించి ఏం చేసినట్టు తెలుసా? తన పోలికలో తన స్వరూపమందు ఏర్పరచుకొని మీరు నా కొరకు ఒక సైన్యంలాగా ఉండమనంటే మనం ఏం చేస్తున్నాం? ఆ స్థితిని కోల్పోయి, గత రాత్రే సహోదరి చెప్పింది, మనం ఒక సైనికులుగా మనం ఉండాలని. ఇక ఆ స్థాయిని కోల్పోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన సైన్యాన్ని ఉపయోగించుకుంటాడు. అందుకోసం మీ పక్కన్న వారితో చెప్పండి, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఆయనకు మస్తు మంది ఉన్నారని చెప్పండి. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిమి కీటకాలు కూడా ఉన్నాయి ఆయనకు. విన్నారా? ఆయన దేన్నన్నా ఏం చేయొచ్చు? వాడుకోవచ్చు. అనేక సార్లు మనల్ని పిలిస్తే మనం ఏం చెప్తున్నాం తెలుసా? దేవా, ఈ పరిస్థితుల మధ్యలోనా
రకరకాల సమస్యలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, అప్పు ఉంది, ఏమేమో అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటాం? గత దినాల్లో నేను చెప్పినాను కదా, సాకులు చెప్తాం కావచ్చు, ఏదేదో మనము వంక పెడతా ఉంటాం. కానీ సాకులు చెప్పడానికి వీల్లేదు. పిలిచినప్పుడు చూడండి, లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభువారు ఎప్పుడైతే పిలిచినారో వెంటనే ఏం చేసినారో తెలుసా? స్పందించినారు. వారే భూలోకాన్ని తలక్రిందులుగా చేసేవారుగా మలచబడ్డారు. నమ్మినవారు, గట్టిగా చెప్పొచ్చు, నమ్మినవారు. నిన్ను పిలిచినాడు ఎందుకొరకు తెలుసా? నిన్ను రక్షించి నీ ద్వారా, నా ద్వారా మహిమ పొందుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఈ సమయంలో నేను ఒక్క మాటను, ఒక 3 లేదా 4 మాటలు మీకు ఈ దినాన చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక మాట మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆయన కెరూబుల మీద ఆసీనుడు. మరి ఇప్పుడు ఈయన మరి రాజు అంటే ఏం చేయాలి? రాజు అంటే ఏం చేయాలి? తనకున్న అధికారాన్ని వాడాలి. వాడకపోతే ఏమంటారు? ఇప్పుడు ఉదాహరణకు మీకు అర్థం కావాలంటే చెప్తాను. మన దేశానికి రాజు ఎవరు? మన దేశానికి రాజు ఎవరు? రాష్ట్రపతి. కానీ చెలాయించుకునేదంతా ఎవరు? అందుకోసమని మన దేశంలో కొనేటువంటి రాజును లేకపోతే రాష్ట్రపతిని ఏమంటారు తెలుసా? రబ్బర్ స్టాంప్ అని అంటారు. ఏమంటారు? ఉదాహరణకు మన రాష్ట్రానికి వచ్చేసరికి గవర్నర్ అసలు పరిపాలకుడు, కానీ ఎవరు మెజార్టీతో గెలిచినారో వారే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అవునా కాదా? అది కేంద్రంలోనైనా రాష్ట్రంలో. కానీ కొన్ని దేశాల్లో మీరు గమనించండి, రాష్ట్రపతి ఏది చెబితే అది, అంటే వాళ్ళ అధ్యక్షులు లేకపోతే వాళ్ళ రాజులు ఏది చెబితే అది. రాజుకున్న అధికారం అలాంటిది. లేఖనాలు కూడా అదే విధాన్ని సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ సమయంలో గమనించండి, రాజు అన్న తర్వాత తప్పకుండా తన అధికారాన్ని ఆయన వాడగలగాలి. ఆ అధికారంతోనే ఈ సమయంలో ఆయన యెరూషలేము పట్టణానికి ప్రవేశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. లేఖనాల్లో మనకు అంత వివరాలు కనబడవు, కానీ కొన్ని వేల సమూహము ఆయన్ని వెంబడించినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ దినాల్లోనే, ఏ దినాల్లో? దాదాపుగా 2000 సంవత్సరాల క్రితమే వేల మంది ఆయనను వెంబడించినారంట. అందులో అన్ని రకాల ప్రజలు ఉన్నారు. సరే, వెళ్తున్నప్పుడు ఆ యెరూషలేమునికి ఎప్పుడైతే వెళ్ళినాడో, యెరూషలేము అనగా సమాధానం గల పట్టణము, అది పరిశుద్ధ పట్టణము, అది దేవుని మందిరం ఉన్నటువంటి పట్టణము. ఆయన దేవుడు గనక తన అధికారాన్ని ఉపయోగించి ఆయన చేసిన పని ఏంటి తెలుసా? దేవాలయాన్ని శుద్ధీకరించే పని చేసినాడు. అందరు చెప్పండి, దేన్ని శుద్ధీకరించే పని? దేవాలయాన్ని శుద్ధీకరించే పని చేసినాడు. మీరు చూడండి, ఆ ఓసన్న జయధ్వనులతో యెరూషలేములో ప్రవేశించినాడు. యెరూషలేము నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినాడు తెలుసా? సూటికి ఎక్కడికి వెళ్ళినాడు? దేవాలయంలోనికి వెళ్ళినట్టుగా రాయబడింది. దేవాలయంలో ఆయనకేం పని అంటే ఆయన దేవుడు. అందరు చెప్పండి, యేసు ఎవరు? ఆయన ఎవరు? దేవుడు. మరొక వైపు ఆయన రాజు. అందుకోసమే తన అధికారాన్ని వినియోగించుకొని, అప్పటికి ఆ దేవాలయమునకు సంబంధించినటువంటి వారంతా అక్కడ ఉన్నారు. ఎవరు ఉన్నప్పటికీ అక్కడ హై ప్రీస్ట్ అంటే ప్రధాన యాజకులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ అక్కడ ఆయన చేసిన పని ఏంటి తెలుసా? శుద్ధీకరణ. అందరు చెప్పండి, శుద్ధీకరణ. మరి ఇప్పుడేం పాస్టర్ గారు, అప్పుడంటే ఆ గుడిలో అంతా ఏం చేసినాడు? చక్కదిద్దినాడు. ఇప్పుడేం పని? అయ్యగారు ఆల్రెడీ మీరు అంతా ఏం చేసినారు? ఇంకేమైనా శుద్ధీకరించేది ఉందా ఇక్కడ? ఈ దినాన ప్రత్యేకమైనటువంటి ఆదివారం అని చెప్పేసి చుట్టుపక్కల మట్టలు అవి అన్నీ పెట్టినారు, లైటింగ్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, ఇంకేమని ఇక్కడ శుద్ధీకరించాలి అని అంటే మీ పక్కన్న వారితో చెప్పండి, ఆ దేవాలయం నువ్వే. ఆ దేవాలయం ఎవరు? ఇప్పుడు నిన్నేం చేయాలి ఆయన? మీ పక్కన్న వారితో అడగండి, అసలు పైకి బాగానే స్నానం చేస్తున్నావు, పూటకు 2 సార్లు చేస్తున్నావు, నాకు ఎన్నిసార్లు చేస్తున్నావు నాకు తెలియదు. హలో, ఇక్కడున్నవారైతే గట్టిగా చెప్పండి, ఇక్కడున్నవారైతే భలే ఏం చెప్తున్నాం? రోజుకు ఒక్కసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, ఇక ఎట్లాగ నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి
ఆ, ఇంకా పూర్తి స్నానం చేయకున్నా కనీసం ఏం చేస్తున్నాం, అటు ఇటు పోయొచ్చి ముఖం కడుక్కుంటున్నాం. ఏమో ఈ శుద్ధీకరణ బాగానే ఉంది. హల్లెలూయా. మేము ప్రతి శనివారం వచ్చేసరికి పిల్లలు వస్తారు, యవనస్తులు వస్తారు, దుమ్ములు ఎక్కడున్నా దులిపేస్తాం, తుడిచేస్తాం, అన్నీ క్లీన్ చేసి పెడతాం. గ్రౌండ్ కూడా అంతా క్లీన్ చేసి పెడతాం. ఎందుకోసం చెప్పండి, చెప్పండి. ఇక్కడ ఉన్నారా? ఉంటే చెప్పండి. ఈ శుద్ధీకరణ చేస్తూ ఉన్నాం. మా ఇంటిని కూడా ఎప్పటికప్పుడు తుడిచేస్తూ ఉంటుంది మా అమ్మగారు. ఎప్పుడు ఎక్కడ బూజులున్నా దయతో ఇక్కడ చెప్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్త. మీ ఇంటిని చూసుకుందరు గాక, మీ ఒంటిని చూసుకుందరు గాక. శుద్ధీకరణ అంటే అన్ని విధాలుగా ఉండాలి, అన్ని విధాలుగా ఉండాలి. దయతో నన్ను తప్పుగా భావించొద్దు, నన్ను తప్పుగా భావించొద్దు. ఎందుకంటే నేను వాక్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది ఈ ఒంటికి ఇచ్చిన ప్రాధాన్యత ఇంటికి ఇవ్వరు. ఇండ్లకి వెళ్తే ఆ ఇంట్లోకి ఎక్కడిదక్కడ బూజులు కనబడతా ఉంటాయి, ఎక్కడిదక్కడ మాలిన్యం పేర్కొని ఉంటుంది. అరే నిన్ను నువ్వేమో బాగా ఏం చేస్తున్నావు? అస్సలు నువ్వు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి, మంచిదే. కానీ నువ్వు ఉన్న స్థలం కూడా చాలా బాగా అలంకరణగా ఉండాలి. నమ్మినవారు మందిరం కూడా చాలా అలంకరించబడాలి, మందిరం కూడా బాగుండాలి, శుద్ధీకరణ ఉండాలి, మంచిది. నేను అంటాను, ఈ దినాన అస్సలు శుద్ధీకరణ ఎక్కడ జరగాలి తెలుసా? నీ ఆత్మకు శుద్ధీకరణ జరగాలి. నేను అంటాను, దీన్ని కడిగేసుకొని ఎన్ని దినాలైంది? కొద్దిమంది సంవత్సరానికి కూడా సోయి రాదు. దేన్ని కడుక్కోవాలని చెప్పండి. బయటికి నాకు నేను మొన్న ప్రయాణమై వస్తూ ఉన్నాను. ఏది నిర్మల్ నుంచి నిర్మల్లో ఎక్కినాడు ఆ వ్యక్తి. బయటికి చూస్తే భలే అదిరిపోయినాడు, మంచిగా అలంకరించుకుని ఉన్నాడు. కానీ తాపుకోసారి పుచుక్కని ఎటు ఎముస్తూ ఉన్నాడు. ఆ ఎనుకున్న వాళ్ళు ఆ గాలికి వాళ్ళ మీద పడుతుంది కదా, వాళ్ళు తిడుతూ ఉన్నారు. ఏంద్ర నాయన నువ్వు ఉంసేది ముత్తావు కానీ మా మీద అంతా ఏం పడతా ఉంది అంటే అన్నీ బాగున్నాయి, నోరేం కాలేదు. మరి మీకేం బాగలేదో నాకు తెలియదు. మరి అర్థమైన వాళ్ళు కొద్దిమంది నోరు కూడా చక్కగా గడగరు. మొన్న ఒక రోజు నేను వింటా ఉన్నాను, ఒక డాక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఏమని తెలుసా? ఏ చిన్న అనారోగ్యం వచ్చినా డాక్టర్ దగ్గరికి పోయి భలే ఏం చేస్తారు, అన్నీ కడుక్కుంటారు, అది ఇది చేస్తారు. కానీ పండ్లను మాత్రం చాలామంది ఏం చేయరట, చక్కగా కడగరు. ఆయన బ్రషింగ్ విధానం అవన్నీ చెప్తా ఉన్నాడు. మనకున్నది అలవాటుంది రుద్దుడే ఇటు అటు, కానీ అసలు అది విధానమే కాదట. పండ్ల డాక్టర్ చెప్తా ఉన్నాడు. అంటే శుద్ధీకరణ అనేది మన జీవితంలో ఎలా జరగాలి, ఎక్కడ జరగాలి, ఏమిటి అనేది ఈ సమయంలో కొద్ది మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. అంతా చెప్తే మీరు ఇక్కడ ఉండరు, కానీ చెబుతా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు పై అలంకరణ కంటే దేనికి ప్రాధాన్యతనిస్తున్నాడు తెలుసా? నీ హృదయ శుద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాడు, నీ అంతరంగ శుద్ధీకరణకు ప్రాధాన్యతనిస్తున్నాడు. అందుకోసమే ఒక దినాన్ని అంటాడు, ఏమని తెలుసా? మనుషులు అంత పై అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు, కానీ నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. అది ఉండాలి, కానీ దానికంటే మించి ఎక్కడ ఉండాలి? ఆ హృదయమే నీ దేవుని యొక్క ఆలయంగా ఉండబోతా ఉంది. కాబట్టి దీంట్లో మనకేం కావాలి? శుద్ధీకరణ అనేది కావాలి. ఎక్కడ అది సరిచేయబడాలి. అందుకోసం అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 తిమోతి 1:15 కూడా ఏమంటాడు తెలుసా? జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో అది నీకు తెలియదు, అందుకోసం నేను త్వరగా రాబోతున్నానని చెప్పేసి తన ఆత్మీయమైనటువంటి తిమోతికి చెప్తా ఉన్నాడు. కాబట్టి దయతో గమనించండి. ఈ మధ్యలో నా వాక్యాన్ని గుర్తు చేసినాను కాబట్టి దాన్ని నేను జోలికి వెళ్ళట్లేదు. కానీ మొత్తానికి ఆలయము ఏం కావాలి? మనందరికీ బాగా తెలుసు, మనమే ఆ దేవుని ఆలయం అని రాయబడింది. ఎవడైనా ఈ ఆలయాన్ని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను.
అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఒక ఆలయంగా భావిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది బయటకు చర్చిలు ఎంత డెకరేషన్ మనం కూడా చేస్తాం, నేను కాదనను. క్రిస్మస్కు డెకరేషన్ అదరగొట్టినారు మన యవ్వనస్తులు తమ సొంత ఖర్చులతో. దేవుడు వారిని దీవించును గాక, వారి హృదయాలు కూడా అలా అలంకరించబడును గాక. అర్థమైతే ఇంకా గట్టిగా చెప్తారు, మెల్లమెల్లగా చెప్పరు. నీ శరీరము లేకపోతే నీ దేవుని ఆలయంగా ఉండవలసినటువంటి ఈ దేహము ఏ కార్యాలకు నిలయంగా ఉంది? యేసుప్రభుల వారికి ఆ దేవాలయములకు వెళ్ళగానే కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? క్రయ విక్రయాలని కాదు, అది మామూలే. మర్యాద దేవుని సన్నిధిలో, దేవుని విధానంలో, దేవుని మందిరంలో ఉన్నటువంటి క్రమం లేదు అక్కడ. దేవునికి ఎప్పుడు కోపం వస్తుంది తెలుసా? నీలో అక్రమం పేరుకుపోతే, లేదా నీలో పాపం పేరుకుపోతే, నీలో అపవిత్రత పేరుకుపోతే దేవునికి బాగా కోపం వస్తుంది. అందుకోసమే ఒక్క దెబ్బ కొడతాడు. నువ్వు ఎంత మంది దగ్గరికి తిరిగినా, ఏం చేసినా నీ రోగం పోదు, నీ వ్యాధి పోదు. ఇందాకనే చెప్పినాను, మళ్ళీ దాని విషయంలో మళ్ళీ నన్ను అడిగారు. అంటే దేవుని దెబ్బలు వేరే ఉంటాయి, దేవుని దెబ్బలు వేరే ఉంటాయి. ఆ గుణపాఠం ద్వారానే నువ్వు ఏం కావాలి? దేవుని తట తిరగాలని. అందుకోసమే హగ్గయిలో అనుకుంటాను రాయబడి ఉంటుంది, మందిరము పాడై ఉండగా అని రాయబడి ఉంటుంది. మందిరం ఏమైపోయిందట? కొద్దిమంది నిజమే పాడై ఉండగా మీరేం చెప్తున్నారు? బేఫికర్ ఉంటున్నారు. అసలు మందిరంలో ఉండవలసినటువంటి విధానము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సంగమా, అందుకోసమే దేవుని మందిరంగా ఉండవలసినటువంటి మనము ఏవైనా అపవిత్ర కార్యాలుంటే యేసు నామములో తొలగించుకుందుము గాక.